హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'హౌ టు మేక్ ఎ కిల్లింగ్' ఇదొక క్రైమ్ కామెడీ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా వీఓడీలో రిలీజ్ అయింది. ప్రెజెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. రీసెంట్‌గా తెలుగు డబ్డ్ మూవీస్ ఎక్కువగా రావట్లేదు కాబట్టి ఇంగ్లీష్‌లో వచ్చినవే చూసి రివ్యూ చేస్తున్నాను. ఈ మూవీ రన్ టైమ్ 1 అవర్ 45 మినిట్స్ ఉంటుంది. ఇందులో మార్గరెట్ క్వాలీ ఉంటుంది. అదే 'ద సబ్‌స్టెన్స్' మూవీలో యంగ్ అమ్మాయి ఉంటుంది కదా, తనే. ఈ మూవీలో చాలా కిస్సింగ్ సీన్స్ ఉన్నాయి అండ్ చాలా ఎక్స్‌పోజింగ్ కూడా ఉంటుంది. సో ఒంటరిగానే చూడండి. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ప్రెజెంట్ మన హీరో జైల్‌లో ఉంటాడు. తను ఒకడికి తన బ్యాక్ స్టోరీ చెప్తూ ఉంటాడు. తన బ్యాక్ స్టోరీ ఏంటంటే వాళ్ళ మదర్ యంగ్ ఏజ్‌లోనే ప్రెగ్నెంట్ అయిందని, అబార్షన్ చేసుకోమని తన హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తే తను వినలేదని తనని ఇంట్లో నుంచి పంపించేస్తారు. తన హస్బెండ్‌ది చాలా రిచ్ ఫ్యామిలీ. సో తను చనిపోయే ముందు నీకు దక్కాల్సిన ఆస్తి కోసం నువ్వు ఫైట్ చేయాలని చెప్తుంది. సో మనోడు వెళ్లి అడిగితే ఇవ్వరు కదా. అడ్డం వచ్చిన వాళ్ళందరినీ యేసుకుంటా పోదాం అనుకుంటాడు. సో లాస్ట్‌కి ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పర్లేదు మామ, యావరేజ్ మూవీ అనిపించింది. బేసిక్‌గా మూవీ స్టోరీ బానే ఉంది. రివెంజ్ మూవీ అని ఎక్స్‌పెక్ట్ చేశా కానీ యాక్చువల్ ప్లాట్ అది కాదు గైస్. వేరే ఉంటుంది. అదేంటో చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. మూవీలో క్యారెక్టర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ మూవీ అంతా జస్ట్ కన్వర్జేషన్స్ మాత్రమే ఉంటాయి. ఫస్ట్ హాఫ్‌లో నాకైతే నిద్ర వచ్చింది గైస్. బట్ ఒక సీన్ ఉంటుంది, అక్కడి నుంచి కనెక్ట్ అయ్యా. సో ఓపికగా డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి డెఫినెట్లీ చాలా బోర్ కొట్టేస్తుంది. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ అస్సలు ఏమీ లేవు గైస్. సిట్యుయేషనల్ కామెడీ ఉంటుంది. అంటే అది కామెడీ అని నాకు అర్థం అవ్వడానికి చాలా సేపు పట్టింది గైస్. అంటే అది కామెడీ అని నాకు అర్థమే కాలే. ఏదో తేడాగా ఉంది అనిపించింది. చాలా సేపు సస్పెన్స్ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళి సబ్‌టైటిల్స్‌లో చూసి చాట్‌జీపీటీకి మీనింగ్ ఏంటి అని సింపుల్ వర్డ్స్‌లో చెప్పమని అడిగితే అప్పుడు అర్థమైంది. సో ఇఫ్ మీకు డార్క్ కామెడీ డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే, డార్క్ కామెడీ అర్థం చేసుకునేంత ఇంగ్లీష్ వచ్చనుకుంటే అప్పుడు ట్రై చేయండి. లేకపోతే ఇక అర్థం కానప్పుడు ఎందుకు మామ చూసి వేస్టే కదా. స్కిప్ చేసేయండి. స్కిప్ చేయమన్నానంటే మూవీ బాలేదని కాదు గైస్. డ్రామాస్ చూసే ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ గుడ్ మూవీ బట్ జస్ట్ ఫర్ సెలెక్టెడ్ ఆడియన్స్. సో ఇది గైస్ 'హౌ టు మేక్ ఎ కిల్లింగ్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you so much for watching. Meet you in my next video. Bye bye guys.